పార్టీ ఇచ్చిన రైతు సమస్యలపై చర్చా తీర్మానం, రెండవది బీజేపీ పార్టీ ఇచ్చిన త్రాగునీటి సమస్యపై చర్చా తీర్మానం. నౌ వి విల్ బి మూవింగ్ ఇన్ టు ఎ క్వశ్చన్ హార్. అది కూడా ఎక్కువసేపు రావటం లేదు. చాలా చోట్ల నీరు మురికిగా వస్తున్నాయి. ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఈ సభ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. నీటి పరిష్కరించడానికి మా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నది. అధ్యక్ష, రక్షిత మంచినీటి సరఫరా కోసం మా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాము. అధ్యక్ష, త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తాం. ఎమ్మెల్యే ఈ నిత్యశ్రీ గారు. బస్సు సౌకర్యం లేదు. దీనివల్ల పనుల కోసం పట్టణాలకు వెళ్లేవారు, కళాశాల విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధ్యక్ష, మా నియోజకవర్గంలో బస్సు నడపాల్సిందిగా గౌరవ మంత్రి గారిని సభావేదికగా కోరుతున్నాను. అధ్యక్ష, రోడ్డు రవాణా శాఖ గౌరవ ఎమ్మెల్యే గారు అడిగిన ప్రశ్నలు నోట్ చేసుకోవడం జరిగింది. ఎన్ని గ్రామాలకు బస్సుల సౌకర్యం లేదో ఆ గ్రామాలకు బస్సులు నడిపే విధంగా ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశిస్తున్నాం. బస్సులు అన్ని గ్రామాలకు వెళ్లే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని ఈ సభ ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాను. మహాలక్ష్మి గారు. గుర్తించి ఇప్పటికే మా ప్రభుత్వం నూతనంగా 11,000 టీచర్ల నియామకాలను చేపట్టింది. అధ్యక్ష, దాదాపు అన్ని ఏకోపాధ్యాయ పాఠశాలల్లో అదనపు టీచర్లను నియమించాము. అధ్యక్ష, ఇంకా ఇలాంటి పాఠశాలల్లో ఎక్కడైనా ఉంటే అక్కడ కూడా అదనపు ఉపాధ్యాయులను నియమించాలని అన్ని జిల్లాల డిఈఓలకు ఆదేశాలు జారీ చేస్తాం. అధ్యక్ష, గుర్తించి ఇప్పటికే మా ప్రభుత్వం నూతనంగా 11,000 టీచర్ల నియామకాలను చేపట్టింది. అధ్యక్ష, దాదాపు అన్ని ఏకోపాధ్యాయ పాఠశాలల్లో అదనపు టీచర్లను నియమించాము. అధ్యక్ష, ఇంకా ఇలాంటి పాఠశాలల్లో ఎక్కడైనా ఉంటే అక్కడ కూడా అదనపు ఉపాధ్యాయులను నియమించాలని అన్ని జిల్లాల డిఈఓలకు ఆదేశాలు జారీ చేస్తాం. అధ్యక్ష, నంబర్ 204 బై ఎమ్మెల్యే సానియా గారు. అగ్రగామిగా నిలిచినందుకు సంతోషంగా ఉన్నది. కానీ ఆ వరిని పండించడంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధ్యక్ష, వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు తగిన కనీస సౌకర్యాలు లేవు. అధ్యక్ష, వరి కొనుగోలు విషయంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని సభ ద్వారా గౌరవ మంత్రి గారిని రైతుల సమస్యను పరిష్కరించమని కోరుతున్నాను. అధ్యక్ష, గౌరవ ఎమ్మెల్యే గారు అడిగిన సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. రైతులను ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే ప్రభుత్వం వారి పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. మా ప్రభుత్వం రైతు ప్రభుత్వం. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వం లక్ష్యం. వరి కొనుగోలు సక్రమంగా జరిగేలా చూస్తాం. రైతులకు వరి కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, 5 బై ఎమ్మెల్యే కె గౌతమి గారు. గతంలో మా ప్రభుత్వం ఉద్యోగులను చాలా బాగా చూసుకున్నది. కానీ ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఇబ్బందులను గురి చేసింది. మేడం స్పీకర్, ఉద్యోగులను డిఏ బకాయిలు చాలా పెండింగ్లో ఉన్నాయి. మరియు పిఆర్సీ కూడా ఇంకా ప్రకటించలేదు. మేడం స్పీకర్, ఈ సందర్భంగా కావున గౌరవ మంత్రి గారు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, ధన్యవాదములు. గత ప్రభుత్వం మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయంగా చేసినది. ఉద్యోగులకు కూడా నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెచ్చినది. మా ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులకు సమస్యలు పరిష్కరించాం. డిఏ బకాయిలో ఒక డిఏ ఇచ్చాం. పిఆర్సీపై కమిషన్ నివేదిక ఇవ్వగానే పిఆర్సీ ప్రకటిస్తాం. అధ్యక్ష, మా ప్రభుత్వం ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం. అధ్యక్ష, ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నేను సభావేదికంగా హామీస్తున్నాను. 206 బై ఎమ్మెల్యే సద్దాం గారు. ప్రాజెక్ట్ కట్టడం వల్ల చాలా మంది భూములు మున్పునకు గురి అయ్యారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మున్పు భూములు సర్వే చేసి నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయం ఇచ్చాం. అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చాక ఎవరిని పట్టించుకోవడం లేదు. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారిని నష్టపరిహారం ఇప్పించవలసినందుగా ఈ సభ ద్వారా కోరుతున్నాను. ధన్యవాదములు. దృష్టికి వచ్చినది. తప్పకుండా గౌరవ ఎమ్మెల్యే గారు అడిగిన ప్రశ్నను నోట్ చేసుకున్నాను. బాధితులకు నష్టపరిహారాన్ని ఆర్థిక శాఖ మంత్రిని సంప్రదించి అందిస్తాం. బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నారు. త్రాగునీటి సమస్యలపై బీజేపీ చర్చ జరిగినది. వాయిదా తీర్మానాలను తిరస్కరించేందున బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వారు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
దయచేసి సభ్యులు తమ తమ స్థానాల్లోకి వెళ్ళి కూర్చోవాలి. ఇలా వెళ్ళలోకి రావడం సరికాదు. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. మీరు వెళ్ళి మీ స్థానాల్లో కూర్చోండి. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏమిటి బాధ్యత మరిచి సభలో నిరసన చేయడం అధ్యక్ష. అధ్యక్ష, ఈ సభను వెంటనే ఆర్డర్లోకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. నేను మీకు 0 hours లో మాట్లాడడానికి నేను అవకాశం ఇస్తాను. ప్లీజ్ గో టు యువర్ సీట్స్. నేను మీకు 0 hours లో మాట్లాడడానికి మీ స్థానంలోకి మీరు వెళ్ళి కూర్చోండి. ఎమ్మెల్యే హర్షిత గారు, ఎమ్మెల్యే ప్రణీత్ గారు, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. మీరు ఇలా ఇంకా సరికాదు. అలాగే సభలో వెళ్ళలోకి రావడం కూడా సరికాదు. కఠిన చర్యలు తీసుకోక తప్పడం లేదు. మేడం స్పీకర్, ఐ బెగ్ టు మూవ్ సస్పెన్స్ మోషన్ బై ఎమ్మెల్యే నిస్సి గారు, బై ఎమ్మెల్యే రిషికేష్ గారు, అండ్ బై ఎమ్మెల్యే ప్రణీత్ గారు, అండ్ బై ఎమ్మెల్యే మిస్బా గారు. By these MLAs, those who are please say ayes. Ayes. Those who are against please say no. Suspended 1/2 day assembly session 2/1/2025. Suspended MLAs బయటికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. Suspended MLAs బయటికి వెళ్ళండి. అడిగిన ప్రశ్న మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మిషన్ భగీరథ పథకంను మేము ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదు. గౌరవ సభ్యులను ఎక్కడ చేశామో చెప్పాలి అధ్యక్ష. అంతేగాని ఇలాంటి అనవసరమైన విమర్శలు చేయవద్దు. మంత్రి గారు మేము ప్రశ్న అడిగితే వెటకారంగా సమాధానం ఇస్తున్నారు. మంత్రి గారి సమాధానం సరిగ్గా లేనందున మేము నిరసన వ్యక్తం చేస్తూ మా పార్టీ సభ్యులందరం సభ నుండి వాకౌట్ చేస్తున్నాం. సమస్యలపై చర్చించాలని వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం నిరంకుశ పోగడాలతో మా తీర్మానాన్ని తిరస్కరించింది. రైతులంటే వీరికి ఇంత చిన్న చూపా అండి? దేశానికి అన్నం పెట్టే రైతు కష్టాలు వీరికి పట్టవా? చర్చ మొదలు పెట్టగానే మైకులు కట్ చేస్తున్నారు. మాటి మాటికి మంత్రులు అడ్డు తరుగుతున్నారు. స్పీకర్ కూడా మొత్తం ప్రభుత్వానికే మాట్లాడుతున్నది. వాయిదా తీర్మానం ఇచ్చింది. స్పీకర్ గారు మాకు 0 hours మాట్లాడడానికి అవకాశం ఇస్తే మంత్రి గారు వెటకారంగా సమాధానం ఇస్తున్నారు. ఈ సభలో 2 పార్టీలు వ్యక్తిగతంగా దుష్ణాలు చేస్తున్నాయి. 2 పార్టీలకు ప్రజా సమస్యలపై కొంచెం కూడా దుష్టశుద్ధి లేదు. ఇలాగే కొనసాగితే ప్రజలు వీళ్ళకు కూడా తగిన బుద్ధి చెప్పి తీరుతారు. శీతాకాల అసెంబ్లీ సమావేశం ఎంత వేడిగా జరుగుతున్నాయో అధికార విషయంలో మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రైతు సమస్య కోసం ఒక పార్టీ తీర్మానం చేస్తే తాగునీటి సమస్యపై ఇంకో పార్టీ తీర్మానం చేసింది. ఈ రెండింటిని కూడా స్పీకర్ గారు అనుమతి ఇవ్వకపోవడంతో సభ్యుల నిరసనతో సస్పెండ్ దాకా వెళ్లారు. మరికొద్ది సేపట్లో తిరిగి అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాబోతుంది. చూస్తూనే ఉండండి మా ఛానల్ V6. కెమెరామ్యాన్ హర్షతో మీ కీర్తన. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ టేక్ యువర్ సీట్స్. శాఖ మంత్రి గారిని గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. అవకాశం ఇచ్చిన తమరికి ముందుగా ధన్యవాదములు. అధ్యక్ష, మా ప్రభుత్వ ప్రజల ఆకాంక్షలు ఆశలు నెరవేర్చు ప్రభుత్వం. నేటి విద్యార్థుల రేపటి పౌలు అన్న వినాదంతో మా ప్రజలు విద్యకు అదేక ప్రభుత్వం ఇచ్చినది. పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా అవస్థాపన సౌకర్యాలు కల్పించాము. అన్ని విధాలుగా మా ప్రభుత్వం తీరు బాగుంది. ప్రజలు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నూతన ప్రభుత్వం ఎన్నుకున్నారు. అధ్యక్ష, మాది ప్రజల ప్రభుత్వం. అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చిన తమరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా చర్చను ముగిస్తున్నాను.
ఎమ్మెల్యే భావన గారిని గవర్నర్ ప్రసంగంపై మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన తమరికి ధన్యవాదాలు. అధ్యక్ష, గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం లేదు. తెలంగాణ నిర్బంధం నుండి విముక్తమైనదని గవర్నర్ చెప్పడం సరికాదు. ప్రభుత్వం హామీల నుండి పాలాయనం సాటించేలా గవర్నర్ ప్రసంగం ఉన్నది. పాఠశాలలపై దృష్టి సాధించాలి. ఈ ప్రభుత్వం ప్రతిపక్షాలపై అనవసర విమర్శలు మాని పనితీరు మెరుగుపరుచుకుంటే బాగుంటుంది. ఇంతటితో గవర్నర్ ప్రసంగంపై నా చర్చను ముగిస్తున్నాను. ప్రసంగంపై మాట్లాడవలసిందిగా ప్రతిపక్ష నేత గారిని కోరుతున్నాను. ధన్యవాదాలు తెలుపుతూ, అధ్యక్ష, ఏమి ప్రసంగం అధ్యక్ష? ఇది మొత్తం తప్పుల తడక, అసత్యాలు, అభూత కల్పనలు. అధ్యక్ష, ఈ గవర్నర్ ప్రసంగం మొత్తం ప్రభుత్వానికి ఒక భజనలా ఉన్నది. అధ్యక్ష, ఈ ప్రభుత్వంలో రైతుల చావులు, కరెంటు కష్టాలు, తెలంగాణ పల్లెల రక్త పుట్టేరులు పారించే ఆ ప్రజాస్వామ్యంగా రాజ్యంగా మారింది. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు ఆసుపత్రుల పాలు అయినా కూడా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉన్నది. రాష్ట్రంలో గురుకులాలు, సర్కార్ బడుల్లో ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. దీనిపై మీరు స్పందించారా? మీకు బీర్లు, బిర్యానీలు, బీద బిడ్డలకు బొద్దింకలా? మీకు విందు భోజనాలు విద్యార్థులకు విషమా? మీ పిల్లలకు అందాలాలు, పేద పిల్లలకు అంత్యక్రియలా? ఇది గురుకులాలుగా లేవు, నరక కూపాలుగా ఉన్నాయి. రికార్డుల నుంచి తొలగించాలి. అధ్యక్ష, గురుకులాలను నరకకుపాలు అనడం సరికాదు. ప్రతిపక్ష నేత తను మాట్లాడే మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాం.